హలో అండి. ఈరోజు మన కిచెన్లో ఒక అదిరిపోయే కాంబో చూపించబోతున్నాను. నోట్లో వేస్తే కరిగిపోయే పన్నీర్ ఆలు కోఫ్తా కర్రీ, దానికి తోడు మంచి సువాసనతో కూడిన పుదీనా రైస్. ఈ రెండిటి కాంబినేషన్ అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారని నా గ్యారంటీ. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మన పుదీనా ఫ్లేవర్డ్ రైస్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకుందాం. నూనె వేడాక వెల్లుల్లి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతుంటే ఇల్లంతా వచ్చే ఆ అరోమానే వేరండి. కాస్త వేగాక 4 లవంగాలు కూడా వేసి కాస్త వేయించాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటోలు ఇలా మన దగ్గర ఉన్న కలర్ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాం. నిజం చెప్పాలంటే ఇలాంటి పులావ్స్ చేయడం ఒక ఎత్తు అయితే వీటి కోసం కూరగాయలు కట్ చేయడం ఇంకో ఎత్తండి. కానీ ఈ టేస్ట్ కోసం ఏమాత్రం కష్టపడడం తప్పదులేండి. ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పుదీనాని అలాగే 4 పచ్చిమిర్చీలు కూడా వేసి స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని మనం వేయించుకుంటున్న కూరగాయలలో వేసి కాస్త కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపేయండి. మిశ్రమం అంతా మగ్గాక ఇప్పుడు ఎసరు కోసం నీళ్లు పోసుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి కొలతగా 2.5 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఈ నీళ్లు మరిగేలోపు ఒక చిన్న సీక్రెట్ టిప్, ఇందులో కొంచెం నిమ్మరసం పిండండి. ఇలా చేయడం వల్ల అన్నం అతుకోకుండా పొడి పొడిగా రావడమే కాదు, మంచి వైట్ కలర్లో మెరుస్తూ వస్తుంది. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాం. చూడండి ఇక నీళ్ళు ఎలా మరుగుతున్నాయో, ఇలాంటి టైంలోనే మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. సో దట్ మన రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మన రైస్ కుక్ అయ్యేంత వరకు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. చూసారా మన పుదీనా ఫ్లేవర్డ్ రైస్ ఎంత బాగైందో. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకొని మనం కోఫ్తా కర్రీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం పొటాటోస్ బాయిల్ చేసుకొని పెట్టుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, టొమాటోలు, ఎండుమిర్చి, కాస్త రిచ్ టేస్ట్ కోసం జీడిపప్పు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మొదట కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కచ్చా పచ్చాగా చేసుకొని అందులో చింతపండు, కారం, పసుపు, ఉప్పు కూడా వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. చూడండి పేస్ట్ ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక బిర్యానీ ఆకు,
యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయడమే. ఇది ఒక 10 నిమిషాల పాటు ఉడికితే మన గ్రేవీ సూపర్గా రెడీ అయిపోతుంది. ఇక మన కోఫ్తాల దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ పన్నీర్ షేప్ చూసి కంగారు పడకండి. పంజాబీ పన్నీర్ లాగా అందంగా లేకపోయినా ఇది మన దేశీ పన్నీర్ అన్నమాట. షేప్ ఏదైతే ఏముంది లేండి, కడుపులోకి వెళ్తే అంతా ఒకటే కదా. ఇప్పుడు ఈ పన్నీర్ ఉడికించిన ఆలుగడ్డల్ని వేసి బాగా స్మాష్ చేసి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా ఉప్పు, అలాగే బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ కూడా వేశాను. ఇప్పుడు ఇది రెడ్ కలర్గా ఎందుకు అయ్యిందని అనుకుంటున్నారా? అదే నా మ్యాజిక్ అండి. నేను కెమెరా ముందు కారం వేయడం మర్చిపోయాను, కానీ కెమెరా వెనక మాత్రం దట్టంగానే వేశాను. సో మీరు మాత్రం కారం వేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ బాల్స్ని వేడి వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మన వేడి వేడి కోఫ్తాలు రెడీ. ఇప్పుడు మనం ముందుగానే చేసుకున్న గ్రేవీలోకి ఈ కోఫ్తాలను కూడా వేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వేడి ఉన్న గ్రేవీలోకి ఈ కోఫ్తాలను వేసామంటే విరిగిపోతాయి, జాగ్రత్త. అంతే అండి, మన వేడి వేడి పన్నీర్ ఆలు కోఫ్తా కర్రీ ఇంకా రీఫ్రెషింగ్ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ తింటే వావ్ అనాల్సిందే. ఇప్పుడు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఇంటి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.